హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. వెల్కమ్ టు 2026. మన పాత రోజులే బాగుంటాయి ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం చేసుకుంటాం చెప్పండి. ఒక కేక్ తెచ్చుకుంటున్నాం, కట్ చేస్తున్నాం నైట్ 12కి, గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తున్నాం, టపాసులు పేలుస్తున్నాం, గోల గోల చేస్తున్నాం. అది మన చిన్నప్పుడు రోజుల్లో 90s కిడ్స్ ఆ టైంలో అయితే పొద్దున్నే లేచి తలస్నానాలు చేసేసి షాప్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్, మంచి మంచి హీరోయిన్స్ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వాటిని కట్ చేసి మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే వాళ్ళం. బాగా ఫేవరెట్ పర్సన్స్, క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే ఇలా పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం. నార్మల్ ఫ్రెండ్స్కి వచ్చేసి చిన్న హీరోయిన్ ఫొటోస్ గ్రీటింగ్ కార్డ్స్ అలా షేర్ చేసేవాళ్ళం. నేనైతే ఇది నా 9th 10th స్టాండర్డ్ గ్రీటింగ్ కార్డ్స్. నేను ఈ మెమరీస్ని ఎప్పుడు దూరం చేసుకోవాలనుకోలేదు, అందుకే వీటిని పెట్లో పెట్టుకొని చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఈ రోజైతే చాలా స్పెషల్గా అనిపించింది నాకు. ఈ డే అయితే చాలా స్పెషల్ డే. ఎందుకంటే వీటన్నిటిని నేను ఓపెన్ చేసి ఇలా చూడడం ద్వారా నేనైతే స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను. ఆ మెమరీస్, ఆ స్వీట్ మెమరీస్ అన్నీ బాగా బాగా గుర్తొచ్చాయి. ఆ మూమెంట్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఉండి ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఈ కొత్త సంవత్సరం వచ్చేసి మీ లైఫ్లో చాలా సంతోషాలు నింపాలని నేను కోరుకుంటున్నాను. 2025 అయిపోయింది. దాంట్లో ఉన్న మెమరీస్ అవి మనకి సంతోషాన్ని ఇచ్చాయి, అలానే బాధను కూడా ఇచ్చాయి. దాన్ని వదిలేసి ఈ 2026 మనం న్యూగా స్టార్ట్ చేసి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అన్ని సంతోషాలు, హ్యాపీనెస్ మీరు అనుకున్న ప్రతి ఒక్కటి ఈ ఇయర్లో జరగాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.